अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं HY न्यूज़। महबूबनगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने कहा कि अनजहानी साबिक वजीर आज़म राजीव गांधी ने मुल्क के लिए अपनी जान दे दी। आज उन्होंने अनजहानी साबिक वजीर आज़म राजीव गांधी की 33वीं बरसी के मौके पर महबूबनगर के कांग्रेस पार्टी दफ्तर में राजीव गांधी की तस्वीर पर फूल डालते हुए खिराज अकीदत पेश किया। बाद अज़ा उन्होंने मीडिया से खिताब करते हुए कहा कि अनजहानी साबिक वज़ीर आज़म राजीव गांधी बहुत छोटी उम्र में मुल्क में आला तरीन ओहदे पर फायज हुए और बहुत से जदीद प्रोग्राम शुरू किए। उन्होंने कहा कि इसी के तहत 18 साल की उम्र में वोट का हक दिया गया। उन्होंने IT, कंप्यूटर, TV और सेलफोन को आम आदमी तक पहुंचाने में अहम रोल अदा किया। इनके दौरे इख्तिदार में बिलखुसूस टेली कम्युनिकेशन के शोबों, रेलवे और एयरलाइंस ने तरक्की की है। उन्होंने कहा कि कांग्रेस पार्टी मुल्क में दोबारा इख्तिदार में आएगी तो वो राजीव गांधी की तहरीक को जारी रखेंगे और नौजवानों के लिए रोज़गार के मौक़े में इजाफा करेंगे। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, म्यूनसिपल चेयरमैन आनंद गौड़, म्यूनसिपल वॉइस चेयरमैन शब्बीर अहमद, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, मोहम्मद फयाज, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव और दीगर मौजूद थे। मज़ीद खबरों को जानने के लिए आप जुड़े रहें HY न्यूज़ के साथ और चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। సిక్కు వేర్పాటువాదం పంజాబ్లో బుసలు కొడుతుంటే వాళ్ళను పిలిచి లోంగోవాల్ ఒప్పందం ద్వారా పంజాబ్లో శాంతికి సుస్థిర పాలనకు పునాది వేసింది। మిజోరాంలో లాల్ డెంగా గారు వేర్పాటువాదంతో ఉన్నప్పుడు వారిని పిలిచి జనజీవన స్రవంతిలోకి భారతదేశ స్రవంతిలో కలుపుకొని అక్కడ మిజోరాం ఒప్పందం చేసుకున్నారు। అలాగే ఎన్నో టెర్రరిస్ట్ మూకలను పిలిచి మాట్లాడి భారతదేశ సమగ్రతను కాపాడుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు। అట్టుడికి పోయి సివిల్ వార్లో ఉన్న అస్సాం రాష్ట్రంలో కూడా ఆ రోజు అస్సాం గణపరిషత్ కానీ మిగతా యువ వేర్పాటువాద సంస్థలతో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళను కూడా భారతదేశ జనజీవన స్రవంతిలో కలిపిన మహానుభావుడు। అలాగే LTTE తీవ్రవాదం భారతదేశంలో పెను ప్రమాదానికి గురవుతుంది అని తెలిసి వాళ్ళను పిలిచి ఒప్పించి వాళ్ళతోటి శాంతి ఒప్పందం కుదుర్చుకున్న మహానుభావుడు। కానీ భారతదేశ అఖండతను కాపాడుతున్న రాజీవ్ గాంధీ గారిని చూసి ఓర్వలేక ప్రపంచ దేశాల్లోనే ఈయన నెంబర్ 1 నాయకుడిగా ఎదుగుతున్నాడు అని చెప్పి కొన్ని విదేశీ శక్తులు దేశీయ శక్తులతో కలిపి కుట్ర చేసి ఆ మహానాయకుడి ఆదిలోనే అంతం చేసే ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా దేశం కోసం బలైపోయిన రాజీవ్ గాంధీ గారు 33 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు దేశం వారు చేసిన సేవలను గుర్తించుకొని ఘనంగా నివాళి అర్పిస్తూ ఉంది। రాజీవ్ గాంధీ గారు చూపిన బాటలోనే రేపు రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలోనే రేపు కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది। ఖచ్చితంగా వారు చూపిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా అలయన్స్ ప్రభుత్వం కానీ నడుస్తుంది। కోట్లాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది। యాంటీ టెర్రరిస్ట్ డేగా ఈరోజు భారతదేశం అంతా కూడా రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం। కోట్లాది మంది యువకులకు రాజీవ్ గాంధీ గారు స్ఫూర్తి। 21 సంవత్సరాలు ఉన్న ఓటింగ్ హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చి ఒక గొప్ప ప్రపంచంలో ఎవరూ చేయలేని ఒక గొప్ప ప్రయోగాన్ని భారతీయ యువతరం కోసం రాజీవ్ గాంధీ చేశారు। కాబట్టి యువతరానికి అంతటికీ కూడా రాజీవ్ గాంధీ గారి ఆదర్శం। ఒక ప్రధానమంత్రి కుమారుడుగా ఒక ప్రధానమంత్రి మనవడిగా ఉన్న చాలా సింపుల్గా చాలా హంబుల్గా ఒక సామాన్య జీవితం గడిపిన వ్యక్తి రాజీవ్ గాంధీ। ఒక పైలట్గా ప్రధానమంత్రి కొడుకుగా ఉండి కూడా ఒక పైలట్గా ఉద్యోగం చేసిన మహానుభావుడు రాజీవ్ గాంధీ। అటువంటి సింప్లిసిటీ, అటువంటి హంబుల్నెస్, అటువంటి సాదాసీదా తత్వం ఈరోజు రాజకీయ నాయకుల్లో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని కదలాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున రాజీవ్ గాంధీ గారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు వారి 33వ వర్ధంతి రోజున ఘనమైన నివాళి మేము అర్పించుకుంటా ఉన్నాం।